కొంచెం బతకడం నేర్చుకో అంజలి. ఉన్నది ఒకటే లైఫ్. నువ్వు కూడా లైఫ్లో కొంచెం సీరియస్నెస్ తెచ్చుకో అర్జున్. ఉన్నది ఒకటే లైఫ్. పరిచయాలు పరిస్థితుల ప్రభావాల వల్ల ఏర్పడి అనుకోకుండా ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీటల వైపు అడుగులేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. వినడానికి ఎంత కొత్తగా ఉందో చూస్తే కూడా అంతే బాగుంటుంది. ఏళ్ల తరబడి సాగే ప్రేమ పెళ్లి వరకు వెళ్ళవు. అదే భయంలో చాలామంది నిజంగా ప్రేమించడంలో సెకండ్ ఛాన్స్ తీసుకోరు. మరీ ముఖ్యంగా అవి పెళ్లి పట్ల ఒక నమ్మకాన్ని అణచివేస్తుంది. కానీ ఇవన్నిటికీ పూర్తిగా ఆపోజిట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ప్రేమ పెళ్లి అంటూ పరిచయం లేని ప్రపంచంలో తమకంటూ ఒక సొంత ప్రపంచంలో లీనమైపోయి తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ తమ వాళ్ళను చూసుకుంటూ ఎన్ని విపత్తులు వచ్చినా పెద్దరికం తీసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ ఒక వయసు వచ్చాక మన వాళ్ళే పెళ్లికి ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ సంతోషం కోసం ఒప్పుకొని ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కోసం పెళ్లి చూపుల్లో కూర్చుంటాం. ఆ ప్రయత్నంలో మనల్ని మనం కోల్పోయి కావాలనుకున్న వాళ్ళ కోసం తల వంచుతాం. కానీ ఆ తరుణంలో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన జీవితంలో వచ్చినప్పుడు వాళ్ళతో సంతోషంగా మనస్ఫూర్తిగా ఎడడుగులేస్తాం. ఏదేమైనా అటువంటి వాళ్ళ కోసం అలవాటు పడతాం, ఆవేశపడతాం, అవస్థలు పడతాం. చివరికి అదే ప్రయాణంలో ఒకరినొకరు అర్థం చేసుకొని అల్లుకుపోతాం. అర్జున్, రేపు పొద్దున్న లేచి మళ్ళీ మైండ్ మార్చుకోగా అయ్యో తప్పు చేశానని ఫీల్ అవ్వగా నన్ను పెళ్లి చేసుకుంటా.